యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువును స్తుతించుడి అనేది ఒక ఆజ్ఞ. అది పరిశుద్ధ గ్రంథమందు పదే పదే మనకు చెప్పబడుతూ ఉంది. కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు, సకల పరిశుద్ధులు పరలోకంలో మానక ప్రభువును స్తుతిస్తున్నారు. మహిమలోనికి ప్రవేశించిన పాత నిబంధనలోని భక్తులేంటి, కొత్త నిబంధనలోని పరిశుద్ధులేంటి, అందరూ కూడా స్తుతిమయమైనటువంటి ఆ యొక్క పరలోకమందు పూర్ణ బలంతో కూడా ప్రభువును స్తుతిస్తున్నారు. పరలోకమంతా కూడా దేవుని స్తుతులతో నిండి ఉన్నది. మనం ఇక్కడ స్తుతించడం నేర్చుకోకపోతే, స్తుతించడం అలవర్చుకోకపోతే, పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో ఎలా నిలబడగలుగుతాం? ఎలా దేవుని స్తుతించగలుగుతాం? ఇక్కడే స్తుతించమంటే స్తుతించడానికి ఏమీ లేదు, సనగడానికి మాత్రం చాలా సాకులు ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి అని మనం అన్నీ అంటూ ఉంటాము. స్తుతించమంటే మనసు లేదు అంటూ ఉంటాము. మనం ఇక్కడే స్తుతించడానికి ఆసక్తి చూపకపోతే యుగ యుగాలు దేవుని సన్నిధిలో స్తుతించటే మన పని అక్కడ. మరి ఎలా అక్కడ స్తుతించగలుగుతాం? ఇక్కడే మనకు ఆసక్తి, ఇష్టం లేకపోతే ఎలా అక్కడ స్తుతించగలుగుతాం? అసలు మనకు స్తుతి అంటే ఏంటి? స్తుతి గురించి మనకు తెలిసి ఉన్నట్లయితే, స్తుతిస్తే ఏం జరుగుతుంది? స్తుతిస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడు? స్తుతిస్తే ఎట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది మనకి తెలిస్తే, స్తుతి ఎలా ఉంటుంది? స్తుతి ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అనే విషయాలు మనకి తెలిస్తే మనం స్తుతించకుండా ఉండలేము. మనం చాలామంది ఎలా స్తుతించాలో తెలియదు, ఎందుకు స్తుతించాలో తెలియదు, దేన్ని బట్టి స్తుతించాలో తెలియదు, దేవుడు స్తుతిస్తే ఏం చేస్తాడో తెలియదు. అందుకోసమే స్తుతిని చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అసలు స్తుతి అనే మాటకి అర్థం ఏంటంటే గణపరచుట, ఆరాధించుట, మహింపరచుట, సాష్టాంగ నమస్కారం చేయుట, ఆరాధించుట అనే అర్థాలు వస్తూ ఉంటాయి. యదా అనే హెబ్రీ మాట రాయబడి ఉంటుంది. అంటే చేతులెత్తి అనను స్తుతించుట. మనం ఎప్పుడైతే పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటామో దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు స్తుతుల మధ్య సింహాసనాసీనుడై ఉండే దేవుడు. దేవుడు స్తుతుల మధ్య సంతోషంగా నివసించే దేవుడు. స్తుతుల మధ్య దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో దేవుడు అక్కడ ఉండే దేవుడు. కాబట్టి మనం స్తుతించడానికి తీర్మానం తీసుకోవాలి. ఆయన ఒక్కడే సమస్త మహిమకు, ఘనతకు, స్తుతి స్తోత్రములకు పాత్రుడై ఉన్నాడు. ఆయనను స్తుతించుట, కొనియాడుట అది ఒక మన బాధ్యత. అది ఆజ్ఞ. అది ఒక ఆచారం కాదు, అది ఆప్షనల్ కాదు, అది ఆజ్ఞ. అంతేకాదు, స్తుతించుట మధురమైనది, మనోహరమైనది, సంతోషకరమైన అనుభవము. దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథంలో 92వ అధ్యాయంలో, స్తుతించుట మనోహరం అంట, శ్రేయస్కరం, శోభస్కరం అంట. అది మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మన దేశానికి మంచిది. అది దేవుణ్ణి గొప్ప చేస్తే మనకు మంచి జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది. మనం స్తుతించడం దేవుని మంచి కొరకు కాదు, మన మంచి కొరకే కదా దేవుని స్తుతిస్తున్నాం. మనం స్తుతిస్తుండగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఒక వ్యవసాయకుడు ప్రయాసపడి పైరును పండించుచున్న ప్రకారంగానే మనం కూడా దేవుని ప్రసన్నత ఎడల శ్రద్ధ చూపాలి. అధిక దిగుబడి కొరకు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? ప్రయాసపడుతూ ఉంటాడు. పొలం చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు, పొలము దున్నుతాడు, అందులో ఉన్న రాళ్ళని ఏరుతాడు, నీరు పెడుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూస్తుంటాడు, పక్షులు రాకుండా చూసుకుంటాడు, అన్నీ ఎండిపోకుండా చూసుకుంటాడు, సారవంతంగా ఉందా లేదా అని చూస్తాడు, విత్తనాలు విత్తుతాడు, కలుపు తీసేస్తాడు, ఎరువు వేస్తాడు, పురుగు మందు చల్లుతూ ఉంటాడు, అనుకూల సమయాల్లో ఏది ఎలా చేయాలో అన్నీ చేస్తూ ఉంటాడు. పొలం పంట విషయంలో వ్యవసాయకుడు ఆసక్తి చూపుతున్న ప్రకారంగానే దేవుని ప్రసన్నతను అనుభవించడానికి మనం కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలి. మొదటగా కష్టం అవ్వచ్చు, కానీ రైతు కూడా అంతే. మొదటగా వ్యవసాయ పని స్టార్ట్ చేసినప్పుడు అతడికి కూడా కష్టంగా ఉండవచ్చు. ఏంటి పని, ఇంత ప్రయాసపడ్డా ఏంటి ఫలితం లేదు, ఇంత ప్రయాసకి ఇంత కొద్దిగా ఫలితమా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇంకెక్కువ ప్రయాసపడదాం నెక్స్ట్ టైం, అప్పుడు ఎక్కువ ఫలితం చూడొచ్చు అని అలా నెమ్మదిగా తను మార్చుకుంటూ వస్తున్నాడు. సేమ్ మనం కూడా అంతే. ఫస్ట్లో మనం స్తుతించినప్పుడు కొంతే రావచ్చు మనకు ఫలితం, కానీ నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేద్దాం, బెటర్గా దేవుని స్తుతిద్దాం, ఇంకా గొప్పగా దేవుని స్తుతిద్దాం, దేవునిలో ఆనందిద్దాం, దేవుని సంతోషపెడదాం, దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం, అప్పుడు ఇంకా బెస్ట్ ఫలితం వస్తుంది అని చెప్పి మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో నిజంగా గొప్ప ఫలితాలను మనం చూస్తూ ఉంటాం. స్తుతి స్తోత్రములు దేవుని ప్రసన్నతను మన మధ్యకి తీసుకొస్తూ ఉంటాయి. ప్రైజ్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రెజెన్స్. స్తుతి దేవుని సన్నిధిని మన యొద్దకు ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తుంటామో పరలోకం అంతా కూడా స్తుతితో నిండి ఉందంట. పరలోకంలో స్తుతుల మధ్య నివసించే దేవుడు మనం స్తుతిస్తూ ఉంటుండగా మన యొద్దకు వస్తాడంట. హల్లెలూయా.
దేవుడు స్తుతుల మధ్య నివసించే దేవుడు. దేవుడు స్తుతుల మధ్య సంచరించే దేవుడు. స్తుతుల మధ్య ఆనందించే దేవుడు. భూమి మీద ఎవరైతే పూర్ణ హృదయముతో ప్రభువును స్తుతిస్తారో వారి మధ్యకి పరలోక దేవుడే ట్రాన్స్ఫర్ అవుతాడు. స్తుతించేవారు పరలోకములో ఉన్నటువంటి ఆ ప్రసన్నత, ఆ సన్నిధి మనం భూమి మీదనే అనుభవించవచ్చు. స్తుతించుట అంటే ప్రభువును మహింపరచుట అని మనం ఇందాక తెలుసుకున్నాం కదా. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. స్తుతి స్తోత్రములు అనేవి మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగో సేమ్ అంతే మన జీవితం పైకి ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, విడుదల పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి, అనేక గొప్ప కార్యాలను చూడడానికి ఈ స్తుతి స్తోత్రాలు అనేది, ఈ స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, వాక్యం అనేవి మనం ఎగరడానికి, అభివృద్ధి చెందడానికి రెక్కల్లాగా పనిచేస్తాయి. ఈ స్తుతి స్తోత్రముల ద్వారా దేవుని ప్రసన్నతను మనం పొందుకుంటాం. దేవుని ప్రసన్నత మన వైపుగా ఆకర్షించబడుతుంది. దేవుని సన్నిధిని అతిగా అపరిమితముగా అనుభవించినటువంటి దావీదు అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో. అవును, అన్ని వేళలా దేవుని స్తుతించట సాధ్యమా అని మీరు ప్రశ్న అడిగితే సాధ్యమే అని మనం చెప్తాం. ఎందుకంటే దేవుని ప్రసన్నతకు మొదటి స్థానం ఎవరైతే ఇస్తారో వారు దేవుని స్తుతించగలుగుతారు. పరిస్థితులు ఏదెలా ఉన్నప్పటికీ, స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలోనైనా దేవుని స్తుతించేవారుగా ఉంటారు. దేవుని ప్రసన్నత రుచి చూస్తే దాన్ని ఇంకా విడిచిపెట్టడం అసాధ్యం. దాన్ని మొట్టమొదటిసారి అనుభవించడం కష్టతరం అవ్వచ్చు. కొంత వెల చెల్లించవలసి ఉంటుంది. కొంత మనం సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. కొంత త్యాగము చేయాలి. మొట్టమొదట అనుభవించడమే ఆలస్యం. కానీ మొదటిసారి అనుభవించామా, ఇంకా రుచి తెలిస్తే అది కావాలి నాకు అని మరలా దేవుని స్తుతిస్తూ ఉంటాము. నిజంగా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని సన్నిధి కాంతి ఈ 3 కలిసి ఉంటాయి. వీటిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, వీటిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఇంకా మరలా విడిచిపెట్టడం చాలా కష్టం. ఒక క్రమశిక్షణ చేసుకున్నటువంటి వ్యక్తి ఆ క్రమశిక్షణకి బయటికి వచ్చి జీవించలేడు. క్రమశిక్షణ లేకుండా జీవిస్తే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ అతనిలో వచ్చేస్తుంది. సేమ్ అంతే, మనం ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ఈ ప్రసన్నతను అనుభవించగలుగుతాం. ఈ ప్రసన్నత ఒక్కరోజైనా అనుభవించకపోతే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్, ఏదో తెలియని కొరత, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్, అయ్యో ఏదో అయిపోతుంది, నేను ఏదో తప్పు చేశానే, ఈరోజు నేను దేవుని సంతోషపెట్టలేకపోయానా అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి ప్రసన్నత మనతో ఉంటే దేవుడున్నట్టే. అందుకే మోషే అంటాడు కదా పాత నిబంధనలో, నీ సన్నిధి రాని ఎడలా నన్ను ఎక్కడికి పంపించకయ్యా, నీ సన్నిధి నాకు ముందుగా వెళ్ళాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ సన్నిధి నాలో ఉండాలి, నీ సన్నిధిలో నేను జీవించాలి అని మోషే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండేవాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు సన్నిధిని మనం స్తుతించడం ద్వారా పొందుకోగలుగుతాం. కాబట్టి మర్చిపోకండి దేవుని స్తుతించడం. పరిస్థితులను బట్టి ప్రభువును పక్కన పెడితే మనకు పరిష్కారం ఎక్కడి నుండి కలుగుతుంది? రాజాకు దావీదు కూడా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసాను కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను అని కీర్తనల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 42వ కీర్తనలో ఈ మాట అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. ఈ మాట మనం చెప్పగలుగుతామా? పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా దేవుని నేను ఇంకా స్తుతిస్తాను, పోరాటాలు అధికమైనప్పటికీ నా దేవుని నేను ఇంకా స్తుతిస్తాను అని ఎప్పుడైతే ఈ మాటను మనం చెప్పగలుగుతామో దేవుడు మన జీవితంలో కలుగజేసుకుంటాడు. దావీదు ఎప్పుడైతే ఈ మాటనని దేవుని స్తుతించడం ప్రారంభించాడో దేవుడు అద్భుత రీతిలో తను జోక్యం చేసుకుని కార్యం జరిగించాడు. 66 యుద్ధాల్లో సైతము విజయం చూశాడు. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో విచారణ చేసినా ప్రత్యుత్తరం పొందుకునేవాడు వెంటనే. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో నేను ఇంకనూ స్తుతిస్తాను అనే మాటతో మనం తీర్మానం తీసుకొని ముందుకు సాగుదాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.